ఒక ట్రిప్పుకి వెళ్ళింది. చేతన్తో కలిసి ఉదయ్పూర్కి తను కొంతమంది ఫ్రెండ్స్తో సియా ట్రిప్కి వెళ్ళినట్టు తెలుస్తుంది. పెళ్లి కంటే ముందు, ప్రీ వెడ్డింగ్ కంటే ముందే తన లవర్ చేతన్తో సియా ఒక ఫిజికల్ రిలేషన్షిప్ వారం రోజుల పాటు ఎంజాయ్ చేయడానికి ఉదయ్పూర్కి ఒక ట్రిప్కి చేతన్తో పాటు వెళ్ళింది. కేతన్తో మరో పక్కన తన ఎంగేజ్మెంట్ అయిపోయింది, ప్రీ వెడ్డింగ్ షూట్స్ జరుగుతున్నాయి. అదే సమయంలో మరి సియా బాయ్ ఫ్రెండ్ చేతన్తో మాత్రం ట్రిప్కి వెళ్తుంది, ఎంజాయ్ చేస్తుండే. తాను ప్రెగ్నెంట్ కూడా అయినట్లు విచారణలో ఇప్పటిదాకా సియా తెలిపిన నిజాలు. అంటే ఒక వ్యక్తితోని ఎంగేజ్మెంటు, ప్రీ వెడ్డింగ్ షూటు, ఆ వీడియోస్ మనం చూస్తే షాక్ అయిపోతాం. ఎంత హ్యాపీగా, ఎంత అంటే సోషల్ మీడియాలో పెట్టే పోస్టులని నమ్మాలా వద్దా అని ఒక క్వశ్చన్ వచ్చింది. అంతగా అంటే అంత ఇష్టం లేకపోయినా తనని చంపాలనుకున్న కేతన్ని బయటికి మాత్రం చాలా హ్యాపీగా ఉన్నట్టు, ఆనందంగా ఉన్నట్టు సెలబ్రేషన్స్లో ఉంది. మొత్తం మీద తన బాయ్ ఫ్రెండ్ చేతన్తో ఉదయ్పూర్లో ట్రెక్కు వెళ్ళింది, ఎంజాయ్ చేసింది ఒక వారం రోజుల పాటు. అలాగే ప్రెగ్నెంట్ కూడా అయినట్టు తెలుస్తుంది. ఆ తర్వాత అబార్షన్ కూడా చేయించుకున్నట్లు సియా విచారణలో వెల్లడించింది. ఉదయ్పూర్ ట్రిప్కి సంబంధించిన వివరాలన్నింటినీ ఇప్పుడు పోలీసులు ఆరా తీస్తున్నారు. ట్రిప్కి సంబంధించిన ఫొటోస్, మొబైల్ డేటా, డిజిటల్ ఆధారాలని వీటన్నిటిని పోలీసులు పరిశీలిస్తున్నారు. కేసులో కొత్త కోణాలు వెలికి తీస్తున్నారు పోలీసులు అని చెప్పొచ్చు. మొత్తం మీద పూణేకి సంబంధించిన రియల్టర్ కేతన్ మర్డర్ మిస్టరీ 17 కోట్లు ఖర్చు పెట్టి రాజస్థాన్లోని అదే ఉదయ్పూర్ ప్యాలెస్నే బుక్ చేశారు పెళ్లి చేసుకోవడానికి. సో అదే ఉదయ్పూర్లోనే పెళ్లి కంటే ముందే బాయ్ ఫ్రెండ్తో ఒక వారం రోజులు ఎంజాయ్ చేసి వచ్చింది సియా గోయల్. తన బాయ్ ఫ్రెండ్ రైట్ సైడ్లో కనిపిస్తున్న చేతన్తోనే ఒక వారం రోజులు ఎంజాయ్ చేసి వచ్చింది. అలాగే ప్రెగ్నెంట్ కూడా అయినట్టు తెలుస్తుంది. మొత్తం మీద 17 కోట్లు పెట్టి పెళ్లి కోసం అన్ని ఏర్పాట్లు చేసిన తర్వాత ఒక 2 ప్రైవేట్ ఫ్లైట్స్ని బుక్ చేశారు. అతిథులందరినీ పిలిచారు, విఐపీలు చుట్టాలనందరినీ పిలిచారు. ఒక పక్కన ప్రీ వెడ్డింగ్ షూట్, ఎంగేజ్మెంట్ అన్నీ ముందుకు వెళ్తూనే ఉన్నాయి. కానీ సియా గోయల్ మాత్రం ముందు నుంచి కేతన్ని ఎలా చంపాలని తన బాయ్ ఫ్రెండ్ చేతన్తో డిస్కస్ చేసిందంట. 3 నెలల పాటు ఎలాంటి చాట్స్, ఫోన్ కాల్స్, ఆ ఇన్ఫర్మేషన్ అన్నీ కూడా ఉండకుండా ఎప్పటికప్పుడు బాయ్ ఫ్రెండ్తో మాట్లాడిన మాటలన్నింటినీ సియా అలాగే చేతన్ బాయ్ ఫ్రెండ్ ఇద్దరు డిలీట్ చేసేవాళ్ళంట. అంటే వాట్సాప్లో వాళ్ళు ఒకవేళ ఇది కేసు అయ్యి వాళ్ళ మీదకి వస్తే దానికి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ బయటికి రాకూడదు అన్న ఉద్దేశంతో ముందుగానే జాగ్రత్త పడే ప్రయత్నం చేశారు. ఒక 3 నెలల నుంచి వాళ్ళిద్దరి మధ్యలో జరిగిన సంభాషణలు ఇవన్నీ కూడా వాళ్ళు ఎప్పటికప్పుడు కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు. మరోపక్కన సియా లోహాగఢ్ ఫోర్ట్కి కేతన్ని 2వసారి తీసుకెళ్ళిన తర్వాత అక్కడికి తీసుకెళ్ళి చాలా క్లియర్గా చేతన్కి పక్కకు వచ్చి ఒక ఫోన్ కాల్ కూడా చేసిందంట. ఓ ఫోన్ కాల్ చేసి, చేతన్ ఈ కోటలో ఎవరూ లేని ఒక ప్రాంతానికి నేను కేతన్ని తీసుకొని వస్తాను, నువ్వు కూడా అక్కడికి వచ్చేయి, అక్కడికి వచ్చిన తర్వాత నేను నీకు సైగ చేస్తాను, సైగ చేసినప్పుడు నువ్వు వచ్చి కేతన్ని పైనుంచి తోసేసేయి, నూకి పడేసేయి అని చెప్పేసి చేతన్ బాయ్ ఫ్రెండ్ చేతన్కి ఫోన్ చేసి చెప్పిందంట చాలా క్లియర్గా. ఇదిగో నేను పలానా లొకేషన్లో ఉంటాను, నేను నీకు సైగ చేస్తాను. ఎలా సైగ చేస్తాను? నేను నా షూ లేస్ ఏదో కట్టుకోవడానికి కిందికి కూర్చునే ప్రయత్నం చేస్తాను, లేకపోతే కొంచెం వాటర్ తాగడానికి కిందికి కూర్చునే ప్రయత్నం చేస్తాను. అదే నువ్వు సంకేతంగా తీసుకోవాలి, తీసుకొని ఇమీడియట్గా వచ్చి కేతన్ని పైనుంచి తోసేయాలి. ఒకవేళ కేతన్ పడిపోయే సమయంలో పట్టుకునే అవకాశం కూడా ఉండకూడదన్న ఉద్దేశంతోనే కింద కూర్చుందామని సియా ఉన్ను చేతన్ ఇద్దరు ప్లాన్ చేసుకున్నారంట. ఆ ప్లాన్ చేసుకున్న పథకం ప్రకారమే చాలా క్లియర్గా లోహాగఢ్ ఫోర్ట్ పైన ఎవరు ఉండని కొంత నిర్మానుష వ్యూ పాయింట్కి, ఒక ప్రాంతానికి కేతన్ని తీసుకొని సియా అక్కడికి వెళ్ళింది. వెళ్ళిన తర్వాత అక్కడ చాలా కూల్గా అనుకున్న పథకం ప్రకారమే కేతన్ని ఒక కార్నర్కి తీసుకెళ్ళి ఒక ఎడ్జ్లో తనని ఉంచిన తర్వాత తన బాయ్ ఫ్రెండ్ చేతన్కి సైగ చేసి చెప్పింది చాలా క్లియర్గా, ఇప్పుడు దిస్ ఇస్ ద మూమెంట్, ఇప్పుడే నువ్వు ఇనిషియేటివ్ తీసుకోవాలని చెప్పేసి. సైగ చేసిన వెంటనే బాయ్ ఫ్రెండ్ చేతన్ ఏమాత్రం ఆలోచించలేదు. ఎందుకు ఆలోచిస్తారు? ఆల్రెడీ ఒక 3 నెలల నుంచి ప్లాన్ చేస్తూనే ఉన్నారు. కేతన్ని ఎలాగైనా చంపాలి,
కేతన్ని ఎలాగైనా పక్కకి తోసేయాలి, తనని ఈ రిలేషన్షిప్ నుంచి, ఈ ప్రపంచం నుంచే పక్కకు తీసేయాలి. పాపం కేతన్ చేసిన తప్పేంటి? ఆ అమ్మాయిని, సియా అనే అమ్మాయిని ఇష్టపడడం, ఎంతగా ఇష్టపడ్డాడు అనేది మనం ఇప్పటిదాకా చాలా వీడియోస్లో చూసాం, సోషల్ మీడియాలో కావచ్చు, ఎక్కడైనా. ఆ ఎంగేజ్మెంట్, ప్రీ వెడ్డింగ్కి షూట్కి సంబంధించి కావచ్చు, ఎంగేజ్మెంట్కి సంబంధించి కావచ్చు, ఆ కార్లో ట్రావెల్ చేస్తున్న ఆ వీడియోస్లో కూడా చూసాం. చాలా క్లియర్గా ఆ అమ్మాయి కోసం నేను ఏదైనా చేయడానికి రెడీగా ఉన్నాను అన్న ఉద్దేశంతో కేతన్ ప్రతిసారి అమ్మాయిని ఎలాగైనా ఇంప్రెస్ చేయాలి, మంచిగా చూసుకోవాలి ఇంకా అన్న ఉద్దేశంతో కేతన్ సియాతో ఎంతో మంచిగా ఉన్న వీడియోస్ని మనం చూస్తున్నాం. మరోపక్కన సియా మాత్రం తనకు అస్సలు కేతన్ నచ్చలేదు, ఇష్టం లేదు. తను ఒక విగ్ క్యారీ చేస్తున్నాడు, తను ఒక బట్టతల. నాకు ఆల్రెడీ చేతన్ అనే బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, సో నాకు కేతన్తో పని లేదు. కానీ ఇష్టం లేనప్పుడు తన ఇంట్లో సియా చెప్పలేకపోయింది. ఆ విషయాన్ని తన ఇంట్లో వాళ్ళకి ముందుగానే, నాకు చేతనే ఇష్టం, చేతనే పెళ్లి చేసుకుంటాను, కేతన్తో నేను ముందుకెళ్ళాలని అనుకోవట్లేదని క్లియర్గా ఫ్యామిలీ మెంబర్స్ చెప్పినా సరిపోయేది. క్లియర్గా ఒకవేళ కేతన్కి చెప్పినా సరిపోయేది, కేతన్ ఫ్యామిలీ మెంబర్స్కి చెప్పినా సరిపోయేది. అక్కడితో విషయం ఆగిపోయేది. ఒక మనిషి చనిపోవాల్సిన అవసరం లేదు. తన తండ్రి కూడా నిన్న మొన్న మాట్లాడుతూ, కేతన్ వాళ్ళ తండ్రి చాలా క్లియర్గా ఏమంటున్నాడు, నా ఎదిగిన కొడుకుని వీళ్ళు చంపేశారు కాబట్టి వీళ్ళకి కఠిన శిక్షని వేయాలి అంటూ, నా ఎదిగిన కొడుకు ఇంకా తిరిగి రాడు కాబట్టి కఠిన శిక్ష వేయాలి అంటూ కేతన్ తండ్రి కోరుతున్నాడు. మరో పక్కన సియా గోయల్ అలాగే చేతన్ చౌదరి వీరిద్దరు ఇన్వెస్టిగేషన్లో వీళ్ళు చెప్పే విషయాలని వింటుంటే విస్తుపోయే విషయాలు అనాలి, ఒక రకంగా షాక్కు గురి చేసే విషయాలని చెప్పాలి. ఆ విషయాలన్నీ కూడా ఒకసారి డీటెయిల్గా చెప్పే ప్రయత్నం చేస్తా. పూణేకి సంబంధించిన రియల్టర్ అని చెప్పొచ్చు కేతన్. మరో పక్కన చాలా ఆర్థికంగా చాలా బలమైన వ్యక్తి అని చెప్పొచ్చు. 600 కోట్లకు సంబంధించిన ఆ బిజినెస్లు, ఆస్తులు ఉన్నాయంటూ చాలామంది చెప్పుకొస్తున్నారు. మొత్తం మీద అంత డబ్బు ఉన్న కేతన్ మరి కొండ అంచు వద్ద నిలబడి ఉన్న సమయంలో మరి ఎవ్వరికీ అనుమానం రాకుండా షూలెస్ కట్టుకోవడానికో లేకపోతే నీళ్లు తాగడానికో ఆ కారణంతో సియా కొంత నేలపైన కూర్చునే ప్రయత్నం చేస్తుంది. అదే సమయానికి ఇదే కేతన్ని తోసేయడానికి సింబల్, ఒక సిగ్నల్ అని చేతన్కి ముందుగానే పక్కకు వచ్చి ఒక ఫోన్ కాల్లో చెప్పింది. దాని తర్వాత ఒక నిర్మానుష ప్రదేశానికి, లోహాగఢ్ ఫోర్ట్లోనే ఒక కార్నర్, ఒక వ్యూ పాయింట్కి తీసుకెళ్ళింది కేతన్ని. అక్కడ కేతన్ నిల్చొని ఉన్నాడు. దాని తర్వాత సియా తన షూలేస్ కట్టుకోవడానికి కిందికి కూర్చోవడం జరిగింది. ఇమీడియట్గా వెనక నుంచి చేతన్ వచ్చాడు. ఇమీడియట్గా కేతన్ అక్కడి నుంచి తోసి పారేశారు. మరో పక్కన డిజిటల్ ఎవిడెన్సెస్ ఏమీ ఉండకుండా ఒక 3 months నుంచే వీరిద్దరి మధ్య జరిగిన కాల్ కాన్వర్జేషన్స్ కావచ్చు, వీళ్ళిద్దరి మధ్యలో జరిగిన చాట్ కాన్వర్జేషన్స్, ఫొటోస్ షేర్ చేసుకున్న డీటెయిల్స్ అవన్నీ కూడా వీళ్ళు ఎప్పటికప్పుడు డిలీట్ చేసే ప్రయత్నం చేశారు. లోహాగఢ్ ఫోర్ట్కి వెళ్ళిన తర్వాత కూడా మరి సియా పక్కా ప్లాన్, పథకం ప్రకారమే బాయ్ ఫ్రెండ్తోని మరొక సీక్రెట్ కాల్ మాట్లాడింది. ఇంకో పక్కన చేతన్ ఈ తీసుకున్న జాగ్రత్తలు, ఈ సమయంలో చేతన్ చేసిన పనులన్నీ కూడా చెప్పే ప్రయత్నం చేస్తా. చేతన్ తను లోహాగఢ్ ఫోర్ట్కి తన ఇంటి నుంచి సుమారు 90 కిలోమీటర్లు, 90 నుంచి 100 కిలోమీటర్లు కార్లో వస్తే ఈజీగా ఐడెంటిఫై చేస్తారు, కార్ నంబర్తో సహా నన్ను ఐడెంటిఫై చేసే అవకాశం ఉంటుందని చెప్పేసి చేతన్ చాలా తెలివిగా ఒక 2-wheeler పైనే ఆ 90 కిలోమీటరు ప్రయాణం చేసి ఆ 2-wheeler పైనే వచ్చినట్టు తెలుస్తుంది. ఎందుకు అని అంటే ఆ 90 కిలోమీటర్ల డిస్టెన్స్లో మధ్యలో టోల్ ప్లాజాలు ఉన్నాయి. ఆ టోల్ ప్లాజాల దగ్గర CCTVలు ఉంటాయి. ఆ కార్ని రిజిస్టర్ చేస్తారు. ఇవన్నీ వివరాలని ఈజీగా ట్రేస్ చేసే అవకాశం ఉంటుంది. 2-wheeler అనుకోండి, టోల్ కట్టాల్సిన పని లేదు కాబట్టి పక్క నుంచి వెళ్ళిపోతారు కాబట్టి ఓకే, దాని మీద అంతగా దృష్టి సారించారు పోలీసులు అన్న ఉద్దేశంతో. దాని తర్వాత ఈ 90-100 కిలోమీటర్లు ట్రావెల్ చేసి తను రిటర్న్ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఇమీడియట్గా బట్టలను కూడా మార్చేసుకున్నాడంట. మరో పక్కన కేతన్తో ఎంగేజ్మెంట్ కంటే ముందే, ఎంగేజ్మెంట్ అవ్వబోతున్న సమయంలోనే మరి ఈ బాయ్ ఫ్రెండ్ చేతన్తోని ఇంకొంతమంది ఫ్రెండ్స్తోని అదే ఉదయ్పూర్కి సియా గోయల్ ఒక ట్రిప్లో వెళ్ళిందంట. అప్పుడు చేతన్ కూడా ఆ గ్రూప్లో ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తం మీద కేతన్ను హత్య చేయడానికి అరగంట ముందు కూడా సియా గోయల్ చేతన్కి సీక్రెట్ కాల్ చేసినట్టు ప్రస్తుతానికి పోలీసులు వెల్లడించారు. కేసు దర్యాప్తులో ఈ కాల్ రికార్డింగ్ అత్యంత కీలకంగా మారిపోతుంది, డిజిటల్ ఎవిడెన్స్గా ఇది మారనుంది అన్నట్టు పోలీసులు తెలుపుతున్నారు. ఆ సమయంలో వారందరూ అంటే ఇటు చేతన్, బాయ్ ఫ్రెండ్ చేతన్, అలాగే సియా గోయల్, అలాగే కేతన్
వీరందరూ కూడా అదే లోహాగఢ్ ఫోర్ట్లో అక్కడే ఉన్నట్టు తెలుస్తుంది. ఆ సెల్ ఫోన్ టవర్స్ సిగ్నల్స్ ప్రకారం అక్కడే ఉన్నారు అన్న ఇన్ఫర్మేషన్ ప్రస్తుతానికి పోలీసులు వెల్లడించారు. రోజు ప్రతిరోజు చూస్తుంటే విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఘటనకు సంబంధించి అసలు మీరేమనుకుంటున్నారు? ఈ సియా గోయల్ చేసిన ఈ పని ఈ మధ్యకాలంలో మనం చూస్తే చాలామంది బాయ్ ఫ్రెండ్స్ కోసం పెళ్ళైన మహిళలు భర్తలను చంపేసి వెళ్ళిపోతున్నారు. ఇష్టం లేని పెళ్లి చేసుకొని ఏదో ఒక ప్రాంతానికి తీసుకెళ్ళి చంపేసే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ఇతర వ్యక్తులతోని అఫైర్స్ పెట్టుకొని వాళ్ళ భర్తలను కానీ బాయ్ ఫ్రెండ్స్ కానీ చంపడం జరుగుతుంది. అలాగే ఒకవేళ ఇవన్నీ చేయాల్సిన అవసరం ఏముంది? ఎందుకు ఇంత చిన్న విషయాలను కూడా ఆలోచించలేకపోతున్నారు? మీ జీవితంలో అది పెద్ద విషయం అయి ఉంటే మీరు వెంటనే ఆ రిలేషన్షిప్ నుంచి మీరు బయటికి కూడా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. మిమ్మల్ని ఎవరు ఆపే అవకాశం లేదు. పెళ్ళైన వాళ్ళు లీగల్గా మ్యూచువల్గా మాట్లాడుకొని డివోర్స్ తీసుకోవచ్చు. పెళ్ళి కాని వాళ్ళు ముందు నుంచే ఎవరి దారిన వాళ్ళు మూవ్ ఆన్ అయిపోవచ్చు లైఫ్లో. అయినా కూడా అబ్బాయి నచ్చకపోయినా అబ్బాయికి నో చెప్పలేకో, అబ్బాయి అంటే ఇష్టం లేకో పెళ్లి చేసుకోవడం ఎందుకు, చంపడం కూడా ఎంతవరకు కరెక్ట్? తాజాగా ఈ ఇన్సిడెంట్లో వినిపించిన వినికిడి ఏంటి? కేతన్కి ఒక విగ్ ఉంది కాబట్టి నాకు ఇష్టం లేదు అన్న వాదన కూడా మనం విన్నాము. మొత్తం మీద విగ్ ఉన్నంత మాత్రాన్ని ఏంటి మనిషి చెడ్డవాడైపోతాడా? ఈ ఘటన వల్ల ఎంతోమంది యువత ఇప్పుడు సోషల్ మీడియాలో ఎన్నో మేమ్స్ వస్తున్నాయి. మార్కెట్లో కొత్త ఎక్సర్సైజులు వచ్చాయంటూ మేమ్స్ వస్తున్నాయి. ఆ వీడియోస్లో ఏంటంటే భార్య భర్తలు ఇద్దరు ఇంట్లో ఉంటారు. భార్య ఒక గ్లాసులో వాటర్ కలిపి తీసుకొని వచ్చి భర్తకి ఇచ్చే ప్రయత్నం చేస్తే గ్లాసు నిండుగా ఉంది, నేను తాగలేను ఏమో, కొంచెం నువ్వు తాగేసి ఇవ్వు అని భార్యలను అడుగుతూ ఇలాంటి వీడియోస్ని వైరల్ ప్రాంక్ వీడియోస్ని ప్రస్తుతానికి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అంటే భార్య ఏదైనా కల్పించిందా అని. మరో పక్కన బాల్కనీలో భర్త నిల్చొని ఉంటే వెనక నుంచి భార్య వస్తే ఇమీడియట్గా పక్కకు జరిగి కొత్త ఎక్సర్సైజ్ అంటూ భార్యకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇలాంటి వీడియోలు ప్రస్తుతానికి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మనుషులు మరో పక్కన మిలేనియల్స్ అలాగే మిగతా జనరేషన్స్కి సంబంధించిన వ్యక్తులు కూడా ప్రస్తుతానికి పెళ్లి చేసుకోవాలంటేనే భయపడి చేస్తున్నారు. పెళ్లి కంటే ముందే ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయి. పెళ్ళి అయితే మా పరిస్థితి ఏంటి, మేము చేసుకోవాలా వద్దా? మరో పక్కన చట్టాలు కూడా మహిళల తరఫునే ఉన్నాయి. మహిళలు వాళ్ళు పెట్టే కేసులను కూడా మేము భరించలేము అంటూ కూడా యువత ప్రస్తుతానికి భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితి. మొత్తం మీద మీరు ఈ విషయానికి సంబంధించి ఈ ఘటనకు సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీక్ కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. ఏఐఎన్యూలో వైద్యులను కలిసే వరకు అక్కడ వారు రోబోటిక్